చేతులు కాలుతున్నాయి. వరుస పరిణామాలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోతున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇది మరో ప్రశ్న. మంత్రులు గొడవ పడుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే ఆరోపణలు చేస్తున్నారు. వాటిల్లో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ తెర వెనుక చాలా బాగోతాలు జరుగుతున్నాయని ప్రజలు నమ్మేలా ఆ ఆరోపణలు ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పుడు మంత్రుల మధ్య పంచాయతీ, వారి ఒత్తిళ్లు ఐఏఎస్ అధికారుల వరకు వచ్చినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం తెలంగాణలో విస్మయం కలిగిస్తోంది. ఏకంగా ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతున్న అంశంగా దీన్ని చూస్తున్నారు. రిజ్వీపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం బయటకు రావడం అలజడి రేపుతోంది. రిజ్వీ వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపి సీఎస్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మంత్రి లేఖ బయటకొచ్చింది. మంత్రి చెప్పినట్లు చేయలేక రిజ్వీ రాజీనామా చేశారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. వాస్తవానికి సర్వీసులో చేరినప్పటి నుంచి మచ్చలేని అధికారిగా రిజ్వీకి మంచి గుర్తింపు ఉంది. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారని, ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసే అధికారిగా ఆయనకు మంచి పేరుంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో అధికారులు వెళ్లిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు మంత్రులు చర్యలు ఉంటున్నాయని, అలాంటి వారు తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, కొందరు మంత్రుల వ్యవహార శైలి, ఎక్సైజ్ శాఖ వివాదం, కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారం అన్నింటిపై వివరంగా చర్చించినట్లు చెబుతున్నారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకుంటే తన కుటుంబ సభ్యులను ఇందులోకి లాగే ప్రయత్నం చేశారంటూ ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రిని తప్పుపట్టినట్టు తెలిసిందే. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే తమ కుమార్తె మాటలకు సీఎంకు క్షమాపణ చెప్తున్నా అని, వివాదాలన్నీ సమసిపోయాయని కొండా సురేఖ పేర్కొన్నారని టాక్. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న తరుణంలో ఈ మధ్య కాలంలో వివాదాలు చాలా పీక్స్ కు వెళ్తున్నాయి. విపక్షాలు చాకిరేవు పెడితే కానీ మేల్కొనడం లేదని అంటున్నారు. నిజానికి మంత్రుల మధ్య కీచులాటలు, ఆరోపణలతో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయిందని అధిష్టానం గుర్రుగా ఉంది. హైకమాండ్ ఆగ్రహంతో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అంటే అధిష్టానం కన్నెర్ర చేస్తే గానీ రేవంత్ రెడ్డి మేల్కోరా అని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. ఆ సమయంలో పక్కనే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవ్వుతూ కనిపించారు. ఆ నవ్వుకు అర్థమేంటో ఆ మంత్రికే తెలియాలి. కొండా సురేఖ క్షమాపణల వల్ల కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఏ మేరకు నష్ట నివారణ జరిగిందో కేబినెట్ సహచరులే వెల్లడించాలి. రైట్, ఇక కాంగ్రెస్ లో కీచులాటలు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువైపు అడుగులేస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఆ ప్రజాస్వామ్యం మరీ మితిమీరిపోయినట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు ఎప్పటికీ శాశ్వతం. ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ఒత్తిళ్ల వల్ల రిజైన్ చేసే పరిస్థితికి వచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంటే ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, వ్యవస్థలు ఎప్పటికీ కూడా ఉంటూ ఉంటాయి. కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఐఏఎస్ అధికారులు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ లాంటి వాళ్లే బలైపోతున్నారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని, ఏం చెప్తారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు అన్నట్టు నిజానికి ఐఏఎస్లు ఈరోజు మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒత్తిళ్లకు ఐఏఎస్లు బలవుతున్నారా? ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ, సో నిన్నటి నుంచి మనం ఐఏఎస్ రిజ్వీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నటువంటి రిజ్వీ 1999 బ్యాచ్ చెందినటువంటి వ్యక్తి. సో ఆయనకు ఇంకా 10 ఏళ్ల సమయం ఉండగానే ఆయన పదవీ విరమణ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇందులో ఒక ఎక్సైజ్ శాఖకు సంబంధించి హోలోగ్రామ్ టెండర్ల విషయంలో 100 కోట్ల టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో బయటికి 100 కోట్లు అన్నా కానీ దాని వెనకాల ఇంకొక 300-400 కోట్ల రూపాయలు వ్యవహారం ఉంది టెండర్లకు సంబంధించి అన్నటువంటి అంశం కూడా ఒకటి ప్రధానంగా చర్చలోకి వస్తుంది. సో ఇది మంత్రి జూపల్లికి, అటు రేవంత్ రెడ్డికి మధ్యలో ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక ఐఏఎస్ అధికారి, అంటే 2 ఏళ్లకే ఇంతటి ప్రెషర్ ఒక ఐఏఎస్ అధికారి
ఫేస్ చేస్తుంటే మరి మిగతా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రంలో మంత్రులకు పడినటువంటి పరిస్థితి, పొన్నంకు అడ్లూరుకి పడినటువంటి పరిస్థితి, కొండ సురేఖకు ఉత్తమరెడ్డికి పడది, కొండ సురేఖకు పొంగులేటికి పడది, కొండ సురేఖకు ముఖ్యమంత్రికి పడట్లేదు, అటు శ్రీధర్ బాబుకు పొన్నం ప్రభాకర్ పడది, పొన్నం ప్రభాకర్కి అడ్లూరు లక్ష్మణ్కి పడట్లేదు, వివేక్కి లక్ష్మణ్కి పడట్లేదు. సో ఇట్లా మంత్రుల మధ్యనే సయోధ్య లేదు, మంత్రుల మధ్య సఖ్యత లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాజకీయం తప్ప పరిపాలన ఏం జరుగుతోంది, అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది అన్నటువంటి వార్తల గురించి వెతుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోందా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఒక మేజర్ ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత రైజ్ అయినటువంటి ప్రశ్న. సో దీనికి మొన్న ఈ మధ్యనే అధికారులందరితోటి కూడా ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి, ఎటు తిరిగి ముఖ్యమంత్రి పైనే వస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కట్టడి చేసినట్టు ఒక గీత గీసినట్టు ఎందుకు రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు, రేవంత్ రెడ్డిని దాటి హైకమాండ్ వరకు వెళ్తున్నారంటే అంతటి ఫ్రీడమ్ కాంగ్రెస్ లో ఉందా? నిన్న కూడా కేబినెట్ సమావేశం అంతా అయిపోయిన తర్వాత కొండ సురేఖ గతంలో అంటే తన కూతురు కొండ సుష్మిత పటేల్ ఇచ్చినటువంటి కామెంట్ ఏదైతే ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ గన్ను రేవంత్ రెడ్డి పంపించారా, రోహిన్ రెడ్డికి గన్ ఎక్కడి నుంచి వచ్చింది, రోహిన్ రెడ్డి ఎవరి ఆదేశాలతో వచ్చారు, సుమంత్ గన్ను తీస్తుంటే రోహిన్ రెడ్డి ఏం చేస్తారు, సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి బీసీల పైన కుట్ర చేస్తున్నారంటూ ఒక స్వయంగా మంత్రి కూతురే మాట్లాడేటువంటి క్రమంలో నిన్న కొండ సురేఖ దానికి క్లారిటీ ఇచ్చినా కానీ క్షమాపణలు కోరినా కానీ బట్ ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ అంశం అట్లాగే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి మనస్పర్ధలు లేవు, మేమంతా కలిసే ఉంటున్నాం అంటే వాళ్ళు కలిసి ఉండడం అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. బట్ జరిగినటువంటి పరిణామాలు మాత్రం ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి విషయం. 2 సంవత్సరాల్లో ఏమవుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఒకేసారి ఇంత నైరాశ్యం రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది ప్రధానమైనటువంటి అంశం. సో ఇందులో ఐఏఎస్ అధికారులు బలవుతున్నారా, ఐఏఎస్ అధికారులు అంటే మంత్రులు కనీసం పని చేయించేటువంటి పరిస్థితులు లేరా, ఐఏఎస్ అధికారులకు ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయా? ఈ మధ్య కాలంలో భారీగా కూడా ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. పిసిఎస్ స్వామి వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఒక హలోగ్రామ్ సంబంధించినటువంటి టెండర్ల వరకే మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకో 10 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి రిజ్వీ ఐఏఎస్ ఎక్కడ అంటే పెద్ద అవినీతి మరకలు కానీ పెద్ద ట్రెండింగ్ లో ఉన్నటువంటి పేరు కాదు, ఒక సౌమ్యమైనటువంటి మనిషి ఆయన. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నారు. సో ఇప్పుడు ఎందుకు 2 ఏళ్లకే ఎందుకు ఇంత సఫికేట్ అయ్యారు, ఎందుకు ప్రెషర్ తట్టుకోలేక ఐఏఎస్ పదవికి రిటైర్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ సఖ్యత లోపిస్తోంది, ఆ రిటైర్మెంట్ ని ఆ వాలంటరీ రిటైర్మెంట్ ని యాక్సెప్ట్ చేయడం కూడా అన్ని టకటక అయిపోయినాయి. మంత్రుల మధ్య సయోధ్య లేదా, అధికారులు తట్టుకోలేకపోతున్నారా, ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఉందా, అసలు పరిపాలన ఏం జరుగుతుంది స్వామి? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, ఒకవైపు పనుల కోసం కాంట్రాక్టుల కోసం తమ బంధువర్గానికి అప్పచెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరులో అధికారులు సతమతమవుతున్నట్టు స్పష్టంగా బయటపడుతుంది. ఒకవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రిజ్వీ గతంలో ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేటు, గతంలో కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ సొంత అల్లుడు సీనియర్ అధికారి అయినటువంటి రిజ్వీకి మంచి పేరుంది, నిజాయితీ గల అధికారిగా పేరుంది. కానీ ఆయన వ్యవహార శైలి పైన ఇటు జూపల్లి కృష్ణారావు తాము చెప్పిన పని చేయట్లేదు, ప్రభుత్వ విధులకు భంగం కలిగిస్తున్నారు, మేము చెప్పినటువంటి ఏ ఆర్డర్ను సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి ఆయన సిఎస్ రామకృష్ణారావుకు ఫిర్యాదు చేయడం, గత కొద్ది కాలంగా సంవత్సరానికి 40 కోట్ల విలువైనటువంటి మద్యం బాటిళ్లకు వేసేటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి వేసేటువంటి హోలోగ్రామ్ స్టిక్కర్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో కాంట్రాక్ట్ సంబంధించి గతంలో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చారు. దాన్ని మేము ఒకవైపు అంతర్జాతీయ టెండర్లు పిలిచి ఎవరైతే దీనికి సంబంధించి నాణ్యమైన టెండర్లు వేయడానికి ముందుకు వస్తారో వారికి ఇవ్వడం కోసం మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం చాలా మందిని పిలిచాము. కానీ వారికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఆ మొత్తం ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి రిజ్వీ దాన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. అవసరమైతే దాన్ని క్యాబినెట్ లో పెట్టి అమలు చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చేటువంటి బెవరేజెస్ కి సంబంధించినటువంటి డిస్టిలరీస్ కి సంబంధించినటువంటి విషయంలో ఆ క్యాబినెట్ లో పెట్టుకోమని సూచించారు. మేము చెప్పినటువంటి పనులు చేయట్లేదు, గత ప్రభుత్వంకి మంచిగా సహకరించినటువంటి ఈ అధికారి ఈ ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఇలా చేస్తున్నారు, ఇతను వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా అంగీకరించొద్దని ఆయన సిఎస్ రామకృష్ణారావుకు రాసిన లేఖ బహిర్గతం కావడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇటీవల పరిణామాల్లో ఒకవైపు కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తలెత్తినటువంటి మేడారం టెండర్ల వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కార్యదర్శి సుమంత్ డెక్కన్ సిమెంట్ ప్రతినిధులు బెదిరించారని చెప్పేసి
తుపాకీ పెట్టి బెదిరించారని చెప్పేసి వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు. వీటన్నిటికి సంబంధించి ఇంటికి పోలీసు వెళ్లడం, కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి కుటుంబం పైన, ముఖ్యమంత్రి సోదరులపైన, ఇతర మంత్రులపైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రభుత్వంలో కలకలం సృష్టించాయి. ఇలాంటి వ్యవహారంలో ఒకవైపు రాష్ట్రంలో ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఒకవైపు అడవుడు కొనసాగుతుంది, మరోవైపు జూబ్లీస్ ఎలక్షన్స్ ల ప్రచారంలో మంత్రులంతా కూడా తలమూలకలై ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ మొత్తం మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రభుత్వానికి చికాకు తెచ్చే విధంగా ఉన్నాయి. పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యకాలంలో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూ సమావేశం చేయడం జరిగింది. అఫ్కోర్స్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అవడం ఓకే, ఒప్పుకోవచ్చు. బట్ సంబంధిత మంత్రులు ఆ అధికారులతో పాటు ఉన్నారా? ఆ సంబంధిత మంత్రులు ఐఏఎస్లతోటి మూవ్ ఆన్ అవుతున్నారా? అట్లాంటి రివ్యూలు ఏమైనా ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నాయా? ముఖ్యమంత్రి అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని శాఖల్లో ఏమైనా వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంకా 10 ఏళ్ల ఇంకా టైం ఉన్నటువంటి, సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఇప్పుడు ఈ పొలిటికల్ ఫైర్ లో చిక్కుకున్నాడు అంటే ఇది రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉంటున్నాయని చెప్పొచ్చు కదా. ఇది కేవలం రివ్యూ వరకే చూడాలా? మిగతా ఐఏఎస్ల పరిస్థితి కూడా ఇది ఒక మెతుకులాగా చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే శ్రీకాంత్, ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో ప్రభుత్వం తాము చేయాలనుకున్న పనులను ఒకవైపు రాకెట్ స్పీడ్ తో చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే అధికారులు కొర్రీలు పెట్టి సహకరించడం లేదనేది కూడా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు తన నివాసంలో పిలిపించి ప్రభుత్వం ఒకవైపు అధికార యంత్రాంగం మధ్య, ఒకవైపు లెజిస్లేటివ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మధ్య సమన్వయం ఉండాలి. ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినటువంటి సీఎం అదేవిధంగా మంత్రులకు అధికార యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తలపెట్టినటువంటి పనుల విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వాటి నిబంధనల మేరకు పనిచేయాలని చెప్పినప్పుడు కూడా చాలా మంది అధికారులు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు సిఎస్ కు సూచించడం జరిగింది. అలాంటి అధికారులు ఎవరైనా ఒకవైపు ప్రభుత్వ లైన్లో ఏదైతే ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఉంటే కనుక అలాంటి విషయంలో చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఆయన గట్టి టోన్తోనే హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఒకవైపు రిజ్వీ వ్యవహారం కూడా ఒకవైపు పొలిటికల్ గా కొంత రప్చర్ అయినప్పుడు కూడా రిజ్వీ తాను ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్లడం కోసమే ముందుగానే ఒకవైపు అన్ని రకాల ప్లాన్లు చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం నుంచి చేసుకున్నారు. ఇంకొక పాయింట్, అసలు మంత్రులకు సంబంధం లేకుండా నిర్ణయాలు జరిగిపోతున్న ఆయా శాఖలకు సంబంధించినటువంటి విషయాలు గతంలో కూడా మనం జుపల్లి కృష్ణారావు విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న టైంలో, ఆయన విదేశాల్లో ఉన్నటువంటి టైంలో కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, కొత్త బియర్స్ వస్తున్నాయి, కొత్త బ్రాండ్లు తీసుకురాబోతున్నారు అనేటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చింది. ఈ విషయం జూపల్లికి కూడా తెలియదు, నాకు తెలియకుండా జరిగిందని చెప్పేసి ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు ఒక ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పరిస్థితి, దీన్ని సీఎంఓ నుంచి యాక్సెప్టెన్స్ కూడా అయిపోయింది, మంత్రికి తెలియకుండానే జరిగిపోయింది. ఏం జరుగుతుంది అసలు? ఎవరి ఇన్వాల్వ్మెంట్ తో ప్రభుత్వం నడుస్తోంది? అసలు ప్రభుత్వం నడుస్తుందా? అంటే ప్రభుత్వంలో గతంలో జరిగినటువంటి కొత్త డిస్టరీస్, కొత్త బ్రాండ్స్ తెలంగాణకు వచ్చే విషయంలో విదేశీ టూర్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ప్రధానంగా ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లే పదే ఇలాంటి ఒక అవినీతి ఆరోపణలు కావచ్చు, పదే ఇలాంటి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జనంలో ఉండేటువంటి ఆ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి శాఖల నుంచే పెద్ద ఎత్తున కూడా ఇలాంటి చర్చ బయటకు వస్తుంది. ఇటీవల కాలంలో మీరు అన్నట్టు కూడా గతంలో కొత్త బ్రాండ్స్, బీర్లు బ్రాండ్ కావచ్చు, వైన్ బ్రాండ్లు కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కొత్త బ్రాండ్లు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాయి. ఇందులో చాలా కొన్ని ఇతర రాష్ట్రాల్లో వాటిని నిషేధించిన వాటిని తెలంగాణలో అనుమతిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేశారు. ఇటీవల ఈ సందర్భంలో కూడా జూపల్లి కృష్ణారావు తనయుడు ముఖ్యమంత్రి అల్లుడు ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణల తర్వాతనే జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఒకవైపు కొండా సురేఖ తన కుమార్తె మాట్లాడిన మాటల పట్ల ఆమె విచారం వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పడం, ఇటు జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం కూడా నిన్న కేబినెట్ సమావేశం రాత్రి 9:30 వరకు కూడా కేబినెట్ సమావేశం అయింది. 9:30 తర్వాత అధికారులందరినీ బయటికి పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు జరుగుతున్నటువంటి విషయంలో పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, వెంకటస్వామి, ఇటు శ్రీధర్ బాబుకు పొన్నం ప్రభాకర్ ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, ఇటు వీళ్ళందరి మధ్య మంత్రుల మధ్య ఇటు నల్గొండ జిల్లాల విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్సైజ్ టెండర్ల విషయంలో తాను తన నియోజకవర్గం ఒక మునుగోడులో సొంత రూల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటికి రావడం అనేది కూడా ప్రభుత్వానికి చికాకు కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య సమన్వయం కూర్చడం కోసం ఇక ముందు ఇలాంటి జరిగితే బాగుండదు, ఖచ్చితంగా ఇలాంటి విషయంలో ఇక నుంచి చూస్తూ ఉపేక్షించే పరిస్థితి లేదు, పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇటు మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడారు. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు కీలక నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద ఈ కీలక విషయాలపై చర్చించడం కోసం పిలిచినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం కోసమే వాళ్ళ
వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టి టోన్ తోని బలంగా ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే బాగుండదని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇదే అంశం పైన మాట్లాడడానికి శ్యామ్ సుందర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. ఒక మంత్రి శాఖలో ఇంకొక మంత్రి ఇన్వాల్వ్ అవుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి రావడం, లేదంటే జూపల్లి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయనకు సంబంధం లేకుండా ఆయనకు సంబంధించినటువంటి శాఖ ఐఏఎస్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ విఆర్ఎస్ తీసుకోవడం, ఆయన విఆర్ఎస్ ని ప్రభుత్వం యాక్సెప్టెన్స్ చేయడం, ఆయన తీసుకోవద్దు విఆర్ఎస్ ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి మంత్రి లేఖ రాయడం, మంత్రులకు ఒకరికొకరికి సయోధ్య లేకపోవడం, ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఎట్లాంటి పరిపాలన నడుస్తోంది అనుకోవాలి? అంటే కాంగ్రెస్ వాళ్ళు ముందే చెప్తున్నారు, వాళ్ళే స్వయంగా చెప్పుకుంటారు మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పేసి. అంటే వాళ్ళు చాలా గందరగోళం, గడిబిడి రాగం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చెప్పడం కష్టం. వాళ్ళు ఇంకా ఎవరు ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఇవ్వరు. ప్రతిపక్షాలు వాళ్ళే విమర్శించుకుంటారు, వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు, వాళ్ళే వెంటనే చేతులు కలుపుకుంటారు. మొన్న మనం చూసాం పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో లక్ష్మణరావు గారు గురించి, అట్లాగే కొండా సురేఖ గారు, మళ్ళా ఇంకో మినిస్టర్ గురించి. ఒక మినిస్టర్ ఇంకో మినిస్టర్ గురించి మాట్లాడుతూ నేను వాళ్ళలాగా నేను అంతగా లంచాలు తీసుకోను అని ఒక మంత్రి చెప్పారు ఈ మధ్య. నేను అందరి మంత్రుల్లాగా నేను అట్లా లంచాలు తీసుకోను అన్నట్టు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అవుతుంది మనకి ఇన్నేళ్ళ అనుభవంలో కూడా. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఆయన ఎలక్షన్లప్పుడు పార్టీలో చేరేసి ఎలక్షన్లకు ముందు కొద్ది రోజుల ముందు వెంటనే ముఖ్యమంత్రి కావడము, అది కొంత పార్టీలో మొదటి నుంచి లుకలుకలున్న విషయం మనకు తెలిసింది. శ్యామ్ గారు, ఇంకొకటి, మా ఇంటికి పోలీసులు రావడాన్ని నా కూతురు భరించలేకపోయారు, తట్టుకోలేకపోయారు, అందుకే నోరు జారాల్సి వచ్చింది. సో దానికి క్షమాపణలు చెప్పుకుంటున్నాం. సో మాకు ఎవరితో ఎట్లాంటి పంచాయతీ లేదు, టీ కప్పులో సునామీ లాంటిది అని వాళ్ళు మీడియా ముందు నవ్వినంత మాత్రాన సమస్య పోయినట్టుగా భావించాలా, లేదంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ప్రజలు అన్ని చూస్తున్నారు కదా, అన్ని గమనిస్తున్నారు కదా. ఇంకో విషయం ఏంటంటే, ఒక మంత్రి కూతురు ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేసింది నేరుగా, డైరెక్ట్ గా. ముఖ్యమంత్రి మనుషులే కంపెనీ ఏదో కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు సెటిల్మెంట్ కోసము అన్నట్టుగా ఒక మంత్రి కూతురు చెప్పారు. ఇది సామాన్యమైన విషయం కాదు. అట్లా మంత్రుల మధ్యన ఏదో సయోధ్య కుదిరితే జరిగినటువంటి అవినీతి పోతుందా, బ్లాక్ మెయిలింగ్ పోతుందా? అంటే బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది అనేది వాస్తవం, పర్సెంటేజ్ల గొడవ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేది వాస్తవం అని వాళ్ళే తేటతెల్లం చేస్తున్నారు. మనం ఆరోపించాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు, పలానా మంత్రులు ఇట్లా తీసుకుంటున్నారు, పలానా ముఖ్యమంత్రి గారు ఇట్లా ముఖ్యమంత్రి యొక్క దగ్గర వ్యక్తి ఇట్లా ఒత్తిడి చేశారు అని చెప్పేసి వాళ్ళే బయట పెట్టుకున్న తర్వాత ఇంకా పార్టీ ఏంటి, అసలు ప్రభుత్వం ఏంటి, ఆ ప్రభుత్వం పైన మంత్రుల పైన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి నిబద్ధత ఏంటి, అది అసలు వాళ్ళకు ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి? అంటే గతంలో కూడా జరిగేవి కానీ బయట పెట్టుకునే వాళ్ళు కాదు. వీళ్ళేమో బయటకు బహిరంగంగా చెప్పేసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయం ఇది. ఎందుకనంటే ఒక బాధ్యత గల మంత్రి కూతురు, అట్లాగే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళడం, రూలింగ్ పార్టీ వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళడము, రూలింగ్ పార్టీ వాళ్ళ మీద రకరకాల వ్యవహారాలు జరగడం, మళ్ళా సీఎం గారి దగ్గరకు వచ్చిన తర్వాత రాజీ పడ్డం, తర్వాత పార్టీ ఆఫీసులకు వచ్చిన తర్వాత మినిస్టర్లు ఇద్దరు రాజీ పడ్డం, లక్ష్మణరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు అన్నారా లేదా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని కలవనీయకపోయేది అనేది, కానీ కేసీఆర్ లైన్ లోనే ఎమ్మెల్యేలు నడిచేది, మంత్రులు నడిచేది, నిర్ణయాలు అన్నిటి కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగేది. అఫ్ కోర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కూడా పార్టీ లైన్ ఎవరు అతిక్రమించలేదు. కానీ ఈ రోజు ఎందుకు ఇంత, అఫ్ కోర్స్ ప్రజాస్వామ్యం అంతర్గతంగా ఉండొచ్చేమో కానీ అది దాటేసిపోతున్నారు కదా, అది ప్రజల్లోకి వెళ్తూ
కొంత నవ్వులపాలయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ మిస్ అవుతోంది, ఎక్కడ కమాండింగ్ లోపం జరుగుతోంది? నవ్వుల పాలైనా నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మంత్రులంతా కూడా. ఎందుకనంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని దింపేద్దామా, ఎప్పుడు ఆ సీట్ లో కూర్చుందామా, మొన్న వచ్చి మనం ముఖ్యమంత్రి అయిపోయిండు అనేది వీళ్ళకు మొదటి నుంచి మనం చూసిన ముఖ్యమంత్రి ఎంపిక కూడా ఎంత తతంగం జరిగింది, ఎంత చర్చలు సంప్రదింపులు అన్ని జరిగిన తర్వాత రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్న విషయాలు ఏం లేవిగా, అన్ని బహిరంగ రహస్యాలే. కాంగ్రెస్ లో మంత్రులు గాని ఇంకెవరు గాని దాచుకునేది దాపరికాలు, కాన్ఫిడెన్షియల్ విషయాలు అంటూ ఏం లేవిగా. అంటే సార్ ఇక్కడ ఇంకో పాయింట్, ఇది సమస్య పోయింది, క్షమాపణ చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని అన్నందుకు అని చెప్పేసి అన్నారు, టీ కప్ లో తుఫాన్ అన్నారు. కానీ రోహిన్ రెడ్డి ఆఫీస్ లో డక్కన్ సిమెంట్స్ యాజమాన్యం, సుమంత్ ఈ మధ్యలో ఒక తుపాకీ స్టోరీ ఉంది. ఆ గన్ ఎక్కడిది, ఆ అంశాన్ని వదిలేశారు. అంటే వీళ్ళు ఈ ఫైట్ సర్దుమణిగిపోయింది, మాకేం పంచాయతీలు లేవంటే మరి గన్నుకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే డిఐజీ కన్ఫర్మ్ ఫిర్యాదు చేస్తారా? ఆ ఫిర్యాదు పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది కదా, వాటిని కూడా వదిలేయాల్సిందేనా ప్రజలు ఈసారి? అంటే కొన్ని చట్టబద్ధమైన వ్యవస్థలు ఈ విషయంలో విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకనంటే మంత్రులైనా ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కానీ ఒక అనధికారిక వ్యక్తి చేతుల్లోకి గన్నులు ఎట్లా రావడము, తర్వాత పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరించడము, ఇవన్నీ మంత్రి కూతురే చెప్తున్నప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. కాకపోతే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేయగలుగుతుందా, అంత రిస్క్ తీసుకుంటుందా అనేది ఆలోచించాల్సిన విషయం. కానీ వాస్తవానికి ఇది వాళ్ళ మధ్యన రాజీ పడినంత మాత్రాన సరిపోదు. రాజీ పడ్డాము, మేము క్షమాపణ చెప్పుకున్నాం కాబట్టి ఇంతవరకు చెప్పినవన్నీ అబద్ధాలు అంటే అబద్ధాలు అనే విషయాలు అసలు ఒక కంపెనీని భయపెట్టించారు అనేది అబద్ధం ఎట్లవుతుంది? పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి బెదిరించారు, డబ్బుల కోసం డిమాండ్ చేశారు ఫలానా వాళ్ళు అని చెప్పిన తర్వాత కూడా అది ఎట్లా అవుతుంది? అది మేము క్షమాపణ చెప్పేసినాం, మా తప్పు సవరించుకున్నాం అంటే అది కరెక్ట్ కాదు. దానిపైన విచారణ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. అక్కడ నిజంగా డబ్బులు చేతులు మారాయా, నిజంగా బెదిరించారా, బెదిరిస్తే ఎవరు బెదిరించారు, వాళ్ళ వెనకాల ఆడించినటువంటి శక్తులేంటి, ఇవన్నిటిపైన విచారణ అయితే జరపాలండి. మీ దృష్టిలో ఒకవైపు అధికారులు రాజీనామాలు చేస్తున్నారు, మంత్రుల మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి, బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు, ఆఖరికి ముఖ్యమంత్రి అన్నటువంటి స్థాయి లేకుండా, హోదా గౌరవం లేకుండా ముఖ్యమంత్రిని కూడా మంత్రులు కాదు, మంత్రుల సంబంధించినటువంటి వారసులు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళే ముఖ్యమంత్రి కుర్చీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తుంటే అసలు ప్రభుత్వం పరిపాలనలో ఉందా? పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయా రాష్ట్రంలో? ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే అధికారులు ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. అల్టిమేట్ గా రాష్ట్రానికి చాలా నష్టం అండి ఇలాంటి వాతావరణము. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కీచులాటలు అనేవి మంచిది కాదు. రెండోది, పర్సెంటేజ్ కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ లాగా తయారైంది. స్కామ్ గ్రేసే, అందులో స్కామ్ లేకుండా ఏ పని జరగదు. పంచభూతాల్లో దేన్ని వదలకుండా స్కాములు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నిష్ణాతులు, వాళ్ళ అధినాయకత్వమే బెయిల్ పైన ఉంటుంది, బెయిల్ పైన ఉంది కోర్టు కేసుల లోపల. కాబట్టి మిగతా వాళ్ళ బాటలోనే మిగతా వాళ్ళు నడుస్తారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. రాబోయే ఎన్నికల్లోనైనా ప్రజలు ఆలోచించాలా, ఎలాంటి పార్టీ ఓటేయాలా, ఎలాంటి పార్టీని గెలిపించాలా అనేది. ఎందుకనంటే మనకు ఒక టర్మ్ అంటేనంటే 5 years. ఆ 5 years లో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఇంకో 10 years వరకు అభివృద్ధి వెనకకపోయినట్టు, రాష్ట్ర అభివృద్ధి. రైట్. యా, ఎనీవే థ్యాంక్ యూ శ్యామ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఏదో జరుగుతోంది ప్రభుత్వంలో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయటికి మాత్రం అటు ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సయోధ్య లేదా, అధికారులు ఎందుకు రిజైన్ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి పరిస్థితి. రైట్. ఈరోజు ఉదయం కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాద సంఘటన పైన